రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. క్రైస్తవ సంఘాలకి అన్యాయం జరుగుతోంది, వీళ్ళపైన దాడులు చేస్తున్నారు, దీనికి తగ్గ న్యాయం కావాలి అని చెప్పి భారీ ఎత్తున కాకినాడ మొత్తం కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో కాకినాడ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కూడా స్టార్ట్ చేశారు. అయితే కాకినాడ భానుగుడి జంక్షన్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి క్రైస్తవ సంఘాలన్నీ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు పలుకుతున్నారు. అయితే క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలి అంటూ నినాదాలు వినిపిస్తున్నారు. అంతేకాకుండా పాస్టర్ ప్రవీణ్ మృతిపైన న్యాయం చేయాలి, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్నారు ఈ ర్యాలీని. అయితే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు నాయకులు, పాస్టర్ ప్రవీణ్ ఫాలోవర్స్, పాస్టర్స్, ఇంకా వేరే అందరూ కూడా పెద్ద ఎత్తున, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాస్టర్స్, ఇంకా ప్రవీణ్ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్, ఇంకా వాళ్ళ ఫ్యాన్సే ఉన్నారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాకినాడ కలెక్టర్ కు ప్రవీణ్ మృతిపై న్యాయం చేయాలని రిప్రజెంటేషన్ అందజేయాల్సిందిగా క్రైస్తవ సంఘ నాయకులు కూడా కోరుతున్నారు. వారందరికీ మాట్లాడడానికి అవకాశం కలెక్టరేట్ లో ట్రై చేస్తున్నాం. కుటుంబ ఆదరణ కొరకు డాక్టర్ ప్రభావతి మేడం గారు ప్రార్థన చేయవలసిందిగా. కింగ్డమ్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన చనిపోతే ఎలా చనిపోయారు? ప్రవీణ్ మగడాల గారి మరణంపై తప్పకుండా డిపార్ట్మెంట్ వారు బయలుపరచాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన చనిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు అన్ని శాఖలు ఆయన చనిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు అన్ని శాఖలు ఆదరణ కోసం మాట్లాడాలని ఆశిస్తున్నాము. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24వ వచనము, దేవుడు ఏ విధంగా అయితే యోబు గురించి ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవించిన వాడని యోబు గురించి ఎలా అయితే సాక్ష్యం ఇచ్చారో, మరి ప్రగడాల ప్రవీణ్ గారి కోసము యేసుప్రభు మాట్లాడిన మాటలు అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం. ఆయన గురించి రాయబడిన మాటలు, అలెగ్జాంద్ర వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖమునందు ప్రవీణుడై
ప్రవీణ్ గారు అనే పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంది. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు త్రేవపడి యోహాను బాప్తిసమందు మాత్రమే తెలుసుకున్న వాడే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను అని దేవుడి వాక్యం చాలా శ్రేష్టగా మాట్లాడింది. ఇక్కడ అపోలో గురించి మనం విన్నట్లయితే ఆయన అపోలజిస్ట్ అని కూడా మరి ఆ లేఖనాలు చెప్తున్నాయి. అలాగే ప్రవీణ్ గారు ఒక అపాలజిస్ట్ గా మరి ఆయన దేవుడి యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఓ మ్యాన్, వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఫ్రమ్ యు? టు డూ జస్టిస్, టు లవ్ కైండ్నెస్ అండ్ టు వాక్ హంబ్లీ విత్ గాడ్. సో దేవుడు కోరుకునేది మనల నుంచి, మనుషుల నుంచి టు డూ జస్టిస్, పశ్చాత్తాపడి దేవుడి యొక్క రాజ్యంలోకి వారు కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం, వారిని క్షమిస్తున్నాం. యేసు ప్రభు ప్రవీణ్ గారు ఎలాగా చనిపోయారో చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు విలాప వాక్యాల నుంచి 3వ అధ్యాయం 52వ వచనం నుంచి చివరి వరకు రాయబడి ఉన్నది. దే హంటెడ్ మీ లైక్ ఎ బర్డ్, దే చేస్డ్ మీ లైక్ ఎ బర్డ్ అని రాశారు. లార్డ్ బీ మై జడ్జ్, బీ మై లాయర్, ఐఎమ్ దర్ మాకింగ్ సాంగ్ అని చాలా స్పష్టంగా మరి ఇప్పటి వరకు పోలీసులుగా ఎవరు కానీ చెప్పలేకపోతున్నారు. కానీ దేవుడు వాక్యం సజీవమైన వాక్యము, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ వారి కుటుంబానికి ఓదార్పునివ్వాలని చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, యేసు నామములో స్తుతిస్తున్నాం ప్రభా. నాయన ఫాదర్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ గివ్ థ్యాంక్స్, ఫర్ ఇట్ ఈస్ యువర్ విల్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని మీరు సెలవిచ్చా ప్రభా. Father, in the midst of all your church, Tandri Prabha, Naina, we give you thanks for it is your will. He became a martyr. క్రైస్తవ సమాజం పక్షాన ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం, మరి ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు, ఆయనను మరి ఆయన మరణించారు. ఆ మరణము ఎలాగూ జరిగింది, అది మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా హతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. మరి మేము క్రైస్తవులంగా ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను మేము విశ్వసిస్తున్నాం. మంచి న్యాయం జరుగుద్దని మేము కోరుకున్నాం. అయితే ఒక విషయాన్ని మేము మాత్రం, అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి ఒక దైవజనుడిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకుంటున్నారు. తొలిటి దినాల్లో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అపోస్తలులు చెరలో పెట్టేశారు. చెరలో పెట్టేస్తే సువార్త ఆగుద్ది అనుకున్నారు. కానీ చెరలో సువార్తకులను బంధించగలిగారు, కానీ సువార్తను ఆపలేకపోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపేశాం, ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవులను నిద్ర లేపకండి, వారు లెగిస్తే మరి సింహాల్లాగా ఉంటారు, నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు. కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. మేమంతా ఏకమయ్యాం.
ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవ్వరు ఆపడానికి లేదు. ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు, ప్రభు అయిన యేసయ్య కడుతున్న సంఘం ఇది. పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరు అని తెలియజేశాడు. కనుక మేము ఈ పనిని ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ పట్టణ క్రైస్తవులుగా మేము నిరసిస్తూ మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం. జాతీయ సమగ్రత కోసం ప్రపంచ దేశాల్లో ఆరాధనీయంగా ఉన్నటువంటి భారతదేశం, ఆ భారతదేశం యొక్క ఖ్యాతిని మరి ఈ రోజున నాశనం చేసేటువంటి వాతావరణంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని, దుర్మార్గాల్ని ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మారణకాండ ఏర్పడి దానిలో సమిధలుగా మనమందరం కూడా మాడి మసైపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యొక్క దుశ్చర్యలకు పాల్పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముక్కుమాలంతో అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. మతోన్మాదాన్ని పూర్తిగా ఈ యొక్క గడ్డ నుంచి పాటించాల్సినటువంటి బాధ్యతని ప్రతి పౌరుడు తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రభుత్వాలు దిగొచ్చేటువంటి వాతావరణానికి వస్తాయి. అదేవిధంగా మూర్తిరాజు గారు చెప్పినట్టుగా మరి ఎవరైతే కనుక ఈ యొక్క ఆరాధనకు సంబంధించిన విషయాల్లో వ్యతిరేకంగా ఉంటారో ఆ పార్టీయే కాదు, ప్రజలందరూ సమీపంగా నిలిచి ఆరాధన కోసం ఉండేటువంటి ఈ సమూహానికి శక్తి ఎవరైతే ఉంటారో వారే నిజమైనటువంటి పార్టీగా చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో ముందుకు నడిచి మన సమాజాన్ని, మన యొక్క ఆరాధనని, మన యొక్క మతాన్ని, మన యొక్క కులాన్ని, మన యొక్క దేశాన్ని, మన యొక్క సౌభాగ్యాన్ని, మన యొక్క సమగ్రతని మన చేతుల ద్వారా మనమే కాపాడుకోవాలని చెప్పి ఈ యొక్క నిరసన ర్యాలీకి సంఘీభావంగా పౌర సంక్షేమ సంఘం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఎస్, అయితే ఇదే అంశం పైన మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివశంకర్ రెడ్డిగా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎస్ శివశంకర్, చెప్పండి, శాంతి ర్యాలీ అని కూడా ఈరోజు పొద్దున్న నుంచి స్టార్ట్ చేశారు. అసలు దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి? లక్ష్మి, చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన మృతి పట్ల అయితే క్రైస్తవ సంఘాలను కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శాంతి ర్యాలీలు కూడా నిన్నటి నుంచి నిర్వహిస్తున్నారు. ఒక్క కాకినాడే కాకుండా ఈ పక్కన చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రదేశాల్లో కూడా ఇప్పటికీ శాంతి ర్యాలీలు నిర్వహించారు, క్యాండిల్స్ ర్యాలీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే కాకినాడ భానుగుడి సెంటర్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా శాంతియుత ర్యాలీని నిర్వహించారు. భారీ ఎత్తు ర్యాలీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుమారుగా ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా రైతు సంఘ నాయకులు ప్రవీణ్ ఫాలోవర్స్ పాస్టర్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకుంటూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ కి కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా వారు అందజేశారు. దానికి సంబంధించి దాంట్లో వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఆయన ప్రవీణ్ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఉన్నారో ప్రవీణ్ కి సంబంధించి ఆయన మృతికి పట్ల ఖచ్చితంగా న్యాయం చేయాలి. అవంత్ ఏదైతే పూర్తిగా చూసుకున్నట్లయితే సమగ్ర విచారణ జరపాలి. కానీ ఏదైతే సీసీ కెమెరా ఒక్కటి మాత్రమే ఇచ్చి వదిలేయడం కాదు, అసలు ఆయనకి హెడ్ లైట్ ఎందుకు పోయింది, దానికి సంబంధించి ఆయన ఏమైనా దాడికి గురయ్యారనే దాని మీద క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కాకినాడ నుంచి కాకినాడ భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తు ర్యాలీ అయితే నిర్వహించారు. అదంతా కూడా శాంతియుత ర్యాలీ. మేము శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాము, ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపైన అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. లక్ష్మి, రైట్, మరి ఇప్పుడు ఇది ఎక్కడి దాకా కొనసాగుతుంది? అసలు వీళ్ళకి ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? అంటే ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్క ప్రచారం చేస్తున్నారు. ఒకరు ఏదైతే పాస్టర్ మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి మద్యం కొన్నట్లుగా కూడా ఆయన పోలిన వ్యక్తిని ఒక వీడియోని రిలీజ్ చేశారంటూ కూడా వీరు ఆరోపణలు చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ప్రవీణ్ కాదంటూ కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాస్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో దీనికి సంబంధించి పిన్ టు పిన్ అప్డేట్స్ అన్ని కూడా కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు విజయవాడలో ఇందాక బిగ్ టీవీ తోటి మన ఎవరైతే అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ ఆయనకి సహాయం చేశారో ఆయన పూర్తిగా అలిచిపోయి అక్కడ కూర్చున్నట్లుగా కూడా చెప్పారు. అప్పటికే ఆయన బండి మించి స్కిడ్ అయి పడినట్టుగా కూడా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ ఎస్ఐ తెలిపిన పరిస్థితుల నేపథ్యంలో దాని మీద ఎక్కడ స్కిడ్ అయ్యారు, ఎందుకు పడ్డారు అనే నేపథ్యంలో కూడా పూర్తిగా వారికి అప్డేట్స్ కావాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న ఒక వీడియో ఉందో ఆ వీడియోకి సంబంధించి క్లారిటీ కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా. ఎందుకంటే ఆయన ప్రముఖ పాస్టర్, ఆయనకి సంబంధించిన ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు,
కాదు, ఆయన డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలి అనే దానిపైన కూడా అసలు క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి, ఎందుకంటే వాళ్ళపైన చేస్తున్న దాడులన్నిటి కూడా ఆపాలి. అసలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో అసలు నిజ నిజాలు ఏంటి అనేది మాకు తెలియాలి అని ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాల నుంచి ఆ మెంబర్స్ కానివ్వండి, పాస్టర్స్ కానివ్వండి, అందరు కూడా ప్రత్యేకంగా పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ ఫ్యాన్స్, ఇంకా వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ డివోటీస్ అందరూ కూడా వచ్చి అక్కడ ర్యాలీలో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికైతే కాకినాడ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కూడా నిర్వహించారు. ఇప్పుడు స్టార్ట్ అయింది ర్యాలీ. అండ్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే కాకినాడ భానుగుడి జంక్షన్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ ఉండనుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ ర్యాలీ పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు అంటే క్రైస్తవ సంఘ నాయకులు అలాగే పాస్టర్ ప్రవీణ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. కాకినాడ కలెక్టర్కు ప్రవీణ్ మృతిపై న్యాయం చేయాలి అని రిప్రజెంటేషన్ అందజేసే ప్రయత్నంలో అసలు క్రైస్తవ సంఘ నాయకులు అందరూ కలిసి ర్యాలీకి దిగినట్టు కూడా కనిపిస్తోంది.